దేవోలో గణేష్ మహారాజ్కి ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్ అప్డేట్స్ అందించడానికి వచ్చిన ఇక్కడైతే పెయింటింగ్ వర్క్స్ అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ వాసవి కన్యాపి మండపం దగ్గర కానీ ఇక్కడ గణేష్ దగ్గర కానీ మన వీడియోని ఎవరైతే పూర్తి వరకు చూస్తున్నట్లయితే పూర్తిగా అప్డేట్స్ అన్ని అందిస్తాయి. ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మనం అమ్మవారిని చూసుకున్నట్లయితే కింద నుంచి పాదాల నుంచి పై వరకు అయితే మనకి పెయింటర్స్ లైవ్లో వేస్తారు కదా. ఇక్కడ కింద పాదాల నుంచి వచ్చేసి అమ్మవారికి రెడ్ కలర్ చీర ప్లస్ నగలకు అయితే మనకి ఆరెంజ్ కలర్ అయితే వేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే అమ్మవారికి నగలు ఉంటాయో అది వచ్చేసి నిన్న వేసారు. వైట్ పెయింట్ వేసేసారు. అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి చెట్టుకు కూడా కలర్స్ అయితే వేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో కూడా ఇవాళ వచ్చేసి నిన్న చూసుకున్నట్లయితే వైట్ పెయింట్ ఉండే, ఇవాళ మొత్తము వచ్చేసి గ్రీనరీ చెట్టుకు సంబంధించి వేసారు. చూస్తారు కదా కింద అమ్మవారికి వచ్చేసి ఆ జాకెట్ భాగానికి వచ్చేసి వదిలేసి మిగతా మొత్తం శారీ వరకు అయితే రెడ్ కలర్ చీర ఉందిగా, ఆ చీరకి మెడలో నగలకి వాటికి దానికి సంబంధించి కూడా వేసారు. అమ్మవారి వచ్చేసి దీనికి మొహాన్ని కూడా వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. అమ్మవారి చేతిలో వచ్చేసి చిలుక ఉంది కదా, రామచిలుక కూడా వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అయితే పెయింటింగ్ అనేది కలర్ అయితే వేసారు. ఇక్కడ ఇటు చూసుకున్నట్లయితే మన వినాయకుని దగ్గర చూసుకున్నట్లయితే జగన్నాథ స్వామి వారికి వచ్చేసి మనకి వినాయకుని పాదాలకు కూడా కిందంగా వచ్చేసి మనకి ఇవాళ చేసి పూజ చేసారు. కలర్ పెయింటింగ్ వచ్చి వాళ్ళు కింద నుంచి వినాయకుని చూసుకున్నట్లయితే 69 అడుగుల వరకు మనకి కలర్ అనేది పైనుంచి పెయింటింగ్ అనేది వేసుకుంటూ వస్తారు. వినాయకుని బొజ్జ భాగానికి అయితే మనకి గ్రీన్ కలర్ ప్లస్ వినాయకునికి శాల్వాకి అయితే మనకి కలర్ అనేది వేసుకుంటూ రావడం జరిగింది. పైన వచ్చేసి తొండం పైనుంచి పైన నాగదేవతల్ని పైనుంచి అయితే పెయింటింగ్ అనేది వేసుకుంటూ వచ్చారు కింద వరకు. ఇక్కడ చూసుకున్నట్లయితే అయ్యో స్వామి వారికి వచ్చేసి కింద పాదాలు రెడ్ కలర్ శారీ అమ్మవారికి వచ్చేసి నిన్ననే చూపించాను కదా. ఇందులో వచ్చేసి మళ్ళీ అవి ఇక్కడైతే అప్డేట్స్ అని ఏం లేదు. అక్కడ వాసవి కన్యాక మండపానికి వచ్చేసి మనకు అప్డేట్స్ వచ్చినది. ఇది వినాయకుడు, పూర్తి వినాయకుడు వచ్చేసి మనకి పైన వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి గ్లోబ్ అని ఉంది కదా, ఆ గ్లోబ్కి కూడా మనకు బ్లూ కలర్ పెయింటింగ్ వేసారు. చూడండి కింద ఈ పర్వతాలకి దీనికి అయితే చేయలేదు. పైన వచ్చేసి గ్లోబ్కి అయితే మనకు పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గజ్జలమ్మ దేవాలయం ఉంది కదా, గజ్జలమ్మ అమ్మవారికి వచ్చేసి కింద నుంచి కూడా వైట్ పెయింట్ వేసి మనకి నగలకు ఆభరణాలకు అయితే వేయడం జరిగింది. ఇవాళ అయితే మనకి కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చారు కదా పెయింటర్స్ కూడా, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో కొన్ని పెయింటింగ్ అయితే మళ్ళీ వేస్తారు. వెనకాల వచ్చేసి పైనుంచి చూసుకున్నట్లయితే తల నుంచి కింద పాదాల వరకు అమ్మవారికి అయితే వైట్ పెయింట్ ప్లస్ నగలు ఆభరణాలు ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి పూర్తి వినాయకుడు కనిపించలేదు. వర్షం కారణంగా వాళ్ళ పట్టలు కట్టేసి లోపలైతే మనకి పెయింటర్స్ అనేది పెయింటింగ్ వేస్తారు. పైన కనిపిస్తుంది కదా సెట్ 69 అడుగుల వినాయకుడు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025లో అయితే పేరు పెట్టడం జరిగింది. 71 ఇయర్స్ అయింది. ఇక్కడ చిత్రపటం చూపిస్తుంది కదా, మనకు ఆల్మోస్ట్ బొజ్జ వరకు అయితే పైన వచ్చేసి పెయింటింగ్ కంప్లీట్ అయింది. కింద పాదాలకైతే వినాయకునికి కిందంగా ఉంది. ఇక్కడ వాసవి కన్యాక అమ్మవారి ఉంది, దానికైతే మన పెయింటింగ్ అది జగన్నాథ స్వామికి కాలేదు, అయ్యో స్వామి వారికి కలర్ పెయింటింగ్ అయితే అయిపోయింది. గజ్జలమ్మ దేవాలయానికి కూడా మనకి లైట్గా అయితే వైట్ పెయింట్ అయితే వేయడం జరిగింది. ఇదే విధంగా పూర్తి వినాయకుడు ఉంటుంది మనకి.